కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ కామెంట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓట్ల కోసం ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ వ్యతిరేక శక్తులతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ గత 3 లోక్సభ ఎన్నికల్లో సాధించిన సీట్లన్నీ కలుపుకున్నా బీజేపీ గెలిచిన సీట్ల కంటే తక్కువేనన్నారు కిషన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన సీట్ల కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు దక్కాయన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా 3 సార్లు డబుల్ డిజిట్కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఆత్మవిశ్వాసం గురించి రాహుల్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మోదీపై 140 కోట్ల మంది భారతీయులకు సంపూర్ణ విశ్వాసముందన్నారు కిషన్ రెడ్డి. ఒక్క భారత్లోనే కాకుండా యావత్ ప్రపంచానికి మోదీపై విశ్వాసముందన్నారు కిషన్ రెడ్డి. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపి భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకురావడం ఒక్క మోదీకే సాధ్యమన్నారు. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మోదీ విశ్వాసాన్ని తెంచేశారని రాహుల్ చెప్పుకుంటే ఏ ఒక్కరూ నమ్మరన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే సత్తా లేక విదేశాలకు వెళ్లి దాక్కున్న వ్యక్తికి మోదీ ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కిషన్ రెడ్డి.